కూడిన దేశ లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలు భారత రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ అంటుంది. రద్దు చేయనీయము, ఎట్టి పరిస్థితులు రద్దు చేయొద్దని చెప్పి చేయమని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ప్లస్ రిజర్వేషన్లు భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ సంకల్పంతో ఉంటే, రిజర్వేషన్లు ఇంకా ఉన్న వాటిని ఇంకా పెంచుతామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆశయంతో ఉంది. ఈ రెండింటికి దృష్టిలో పెట్టుకునే ఎన్నికలు జరగబోతున్నాయి. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కుల రాజకీయాలు చేసుకుంటూ, మత విద్వేషాలు రెచ్చగొట్టుకుంటూ, దేవుని పేర్లు చెప్పి హిందూ మత వ్యక్తులను రెచ్చగొట్టి మళ్ళొకసారి పరిపాలనలకు దేశ రాజధాని మళ్ళీ కైవసం చేసుకుంటానికి బీజేపీ పనిచేస్తుంది. ఇన్ని రోజులు ఆలయం పేరు చెప్పుకొని ఈరోజు రామాలయంని ఒక విగ్రహాన్ని నెలకొల్పి దీంతో మళ్ళీ అధికారం రావాలని భావిస్తుంది. ప్రజలందరికీ తెలుసు ఎన్ని మత విద్వేషాలు రెచ్చగొడుతుంది. త్రిపురలో ఏం చేసింది భారతీయ జనతా పార్టీ, మళ్ళీ కూడా ఏం చేయబోతుంది. వాళ్ళ దృష్టిలో ముస్లిమ్స్ ఉండకూడదట, క్రిస్టియన్స్ ఉండకూడదట. అదే కాంగ్రెస్ పార్టీ ఇది ప్రజాస్వామ్య దేశం, ప్రజాస్వామ్య దేశాన్ని మనం బ్రిటిష్ వాళ్ళ చేతుల నుంచి మనం ఆక్రమించుకున్నాం. అన్ని కులాలకు, అన్ని మతాలకు, అన్ని దేవుళ్లకు అవకాశం ఉన్న దేశం భారతదేశం. ఏ ఒక్కరి సొత్తు కాదని చెప్పి జవహర్లాల్ నెహ్రూ కానివ్వండి, ఇందిరాగాంధీ కానివ్వండి, రాజీవ్ గాంధీ కానివ్వండి, ఆ తర్వాత మొన్నటి సోనియా గాంధీ కానివ్వండి, ఇప్పుడు నాయకత్వం వహిస్తున్న రాహుల్ గాంధీ కానివ్వండి, ఇవన్నీ కూడా కులాల మతాలకు అతీతంగా అభివృద్ధి పదాల్లో నడవాల తప్పిస్తే ఈ కులాలు మతాలు కాదని చెప్పి సంకల్పంతో రాహుల్ గాంధీ ఈరోజు ముందుకు పోతున్నారు. ఈ దేశ స్వాతంత్రం కొరకు ఎంతోమంది జవహర్లాల్ నెహ్రూ గారు త్యాగాలు చేసి ఆ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ కొన్ని రాష్ట్రాల మధ్య, దేశాల మధ్య విధ్వంసాలు సృష్టించినప్పుడు ఈరోజు దేశం మీద ఇందిరాగాంధీ ప్రాణాలు అర్పిన సంగతి మీ అందరికీ తెలుసు. మళ్ళీ అదే దేశం కొరకు, అదే ప్రాంతం కొరకు రాజీవ్ గాంధీ గారు కూడా తమిళనాడులో ఒక గుండాల చేతుల్లో ఒక మత విద్వేష వ్యక్తుల దగ్గర చనిపోవడం అనేది మీరు చూస్తున్నారు. ఈరోజు గాంధీ కుటుంబం త్యాగాల కుటుంబం. ఈరోజు సోనియా గాంధీ గారు ప్రధానమంత్రి అవకాశం వచ్చినా కూడా ప్రధానమంత్రి తీసుకోకుంటూ మామూలు వ్యక్తికి ఇచ్చి రాజ్యాన్ని నడిపించింది. అలాగే 14లో రాహుల్ గాంధీకి అవకాశం వచ్చినా కూడా రాహుల్ గాంధీ కూడా తీసుకోకుండా మన్మోహన్ సింగ్ గారిని ఒక ఆర్థికవేత్తను పెట్టి నడిపించిన సంగతి ప్రజలందరికీ తెలుసని భావిస్తున్నాం. ఎందుకంటే ఈ దేశం అభివృద్ధి పదాల్లో ఉండాలని చెప్పి సంకల్పం తప్పిస్తే ఒక హోదాల కొరకు, ఒక కుర్చీల కొరకు కొట్లాడే తత్వం రేపు ఇందిరాగాంధీ కాదని తెలుసు, సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఉన్నదని తెలుసు. మీ అందరికీ తెలుసు. ఇందిరాగాంధీ కుటుంబం కూడా అలానే బతికిందని తెలుసు. ఇంకా నిడారంబరంగా ఈరోజు మన రాష్ట్రంలో కానివ్వండి, దేశంలో కానివ్వండి, మామూలు కుటుంబం వ్యక్తి కూడా మెయింటైన్ చేయనంత లో ప్రొఫైల్ రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు జీవించడం అనేది మీరు చూస్తున్నారు. ఈరోజు ప్రధాని ఛాయ్ అమ్ముకున్నా అని చెప్పి ప్రధాని మోడీ ఒక జత బట్టలకు 10 లక్షలు వెచ్చిస్తాడు. ఒక రోజు ఆయన తిండికి లక్షల మీద ఒక విమానంలోనే ఆయన ఆహారం వస్తుంది. అంటే ఎంత లగ్జరీ అలవాటు పడరని సంగతి, ఈ దేశాన్ని ఎలా దోసుకుంటారో సంగతి మీకు తెలుసు. అదే కనుక రాహుల్ గాంధీ గారు చూడండి,
ఆయన బాట వేషధారణ చూడండి, సోనియా గాంధీ వేషధారణ చూడండి ఎంత సింపుల్గా ఉంటుందో. రోడ్ల మీద మామూలు వ్యక్తులకు బతుకుతున్న సంగతి ఈ దేశానికి కొరకు వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి రాబోయే రోజులలో మళ్ళీ రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి అయితే ఈ దేశం అభివృద్ధి చెందుకుంటూ పోవుకుంటూ రేపు ఎన్నో స్కీములు రాహుల్ గాంధీ గారు ప్రవేశపెట్టిన సంగతి మీకు తెలుసు. ఈరోజు రాష్ట్రంలో జాతీయ నాయకత్వం ఆలోచన మేరకు 6 గ్యారంటీలను ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చే ముందు 6 గ్యారంటీలను చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఇప్పటికే 5 గ్యారంటీలను అమలు చేయడం కూడా జరిగింది. ఒక రైతు రుణమాఫీ ఒకటే ఆగస్టు 15న చేయాలని సంకల్పంతో రేవంత్ రెడ్డి గారు కూడా ప్రకటించడం జరిగింది. ఇన్ని రోజులు హరీష్ రావు గారు కానీ, కేసీఆర్ గారు కానీ వచ్చిన 3 రోజులకే కేటీఆర్ కానివ్వండి ఒక విచిత్ర వేషాలతోటి ఎంత అతి లజ్జగా ఎన్ని విషయాలు మాట్లాడారో మీకు తెలుసు. ఇంకా ఈ కాంగ్రెస్ పార్టీ ఏం చేయలే అని చెప్పింది, రైతు బీమా వేయలే అని చెప్పింది, రైతు భరోసా వేయలే అని చెప్పింది. ఈరోజు రైతు భరోసా ఇచ్చడం జరిగింది, మన 0 బల్బు కూడా ఇవ్వడం జరిగింది, మన ఉచిత బస్సు ఇవ్వడం జరిగింది, గ్యాస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నెరవేరుస్తుంది. రేపు రాహుల్ గాంధీ కూడా వచ్చిన ప్రధానమంత్రి అయిన తర్వాత రాహుల్ గాంధీ నాయకత్వంలో ఈ జాతీయ స్థాయిలో ఇండియా కూటమి కనుక వస్తే ఈరోజు ఒక మహిళకు సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఖాతాలో వేయడం జరుగుతుంది. ఇంకా మళ్ళీ మనకి రోజు ఇప్పుడు ప్రవేశపెట్టిన పనికిహారం కాంగ్రెస్ పార్టీ పనికిహారం పెడితే ఈరోజు 200 నుంచి 400 పెంచడం జరిగింది. ఇంకా అనేక సంక్షేమ పథకాలు ఇంకా అనేక అభివృద్ధి పదాలు ఎన్నో ముందుకు తీసుకుపోవాలని చెప్పి సంకల్పంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉంది. కాబట్టి ఈరోజు మనందరం కూడా ఒక ఆలోచన చేయాలి. ఇక్కడ పార్లమెంట్ గెలిస్తేనే రేపు మనం ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉంటుంది. పార్లమెంట్ మొత్తం కూడా గెలవాల్సింది. ఇక్కడ పార్లమెంట్ తరపున కడియము కావ్య గారు పోటీ చేస్తున్నారు. విద్యావంతురాలు, ఒక డాక్టరు, ఉచిత సత్యం సంస్థలు కూడా ఎన్నో నడిపించిన సంగతి మన కావ్య గారికి తెలుసు. ఆమె ఎవరో కాదు, కడియం శ్రీహరి బిడ్డ. కడియం శ్రీహరి గారికి ఈ రాష్ట్రంలో ప్రభుత్వంలో ఎక్కువ రోజులు మంత్రిగా చేసిన ఘనత శ్రీహరికి ఉంది. ఈ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పదాలంటే కడియం శ్రీహరి సేవలు కూడా మన అవసరం. ఒకటి మనవి చేస్తున్నా, కడియం శ్రీహరి బిడ్డకు టికెట్ ఎలా ఇచ్చారని కొంతమంది అడుగుతున్నారు. అయ్యా మేము ఒక్కటే చెప్తున్నాం, పోయినసారి బట్టి విక్రమార్క ఒక దళితుడు, ఆయన కాంగ్రెస్ పార్టీ సిఎల్పి నాయకుని ఎన్నుకుంటే సిఎల్పి హోదా వచ్చిందని చెప్పి ఆయనకు గవర్నమెంట్ తరపున ఒక సామాగ్రి వచ్చి పిఏలు వీళ్ళంతా సామాగ్రి వచ్చిన తర్వాత తట్టుకోలేక కేసీఆర్ ఈ దళితునికి ఇంత అవసరం అని చెప్పి మొత్తం ఎమ్మెల్యేలందరినీ కూడా గుంజుకొని ఆయనకు ఆ హోదా లేకుండా చేసిన ఘనత కేసీఆర్ది. ఆ రోజు దళితుడు కాదా? నువ్వు దళితుడిని చేయడానికి ఓరలేని వ్యక్తివి కేసీఆర్ గారు. నువ్వు ఒక అహంకారివి. అందుకనే కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టుగా ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా నీకు సరైన బుద్ధి చెప్పాలని చెప్పే ఈరోజు ఎమ్మెల్యేలను కానీ మీ వాళ్ళని కానీ తీసుకుంటాం తప్పితే మాకు అవసరం లేదుడా. మేము ఆల్రెడీ పూర్తి మెజార్టీతో ఉన్నాం. 100 కార్యకర్తలు మాకు కాంగ్రెస్ పార్టీకి ఉన్న సంగతి మీ అందరూ తెలుసు. ఈరోజు ఒక గ్రామానికి వెళ్తే 200 కార్యకర్తలు వస్తారు మాకు. ఈరోజు టీఆర్ఎస్తో పని లేదు, కానీ కేసీఆర్ చెప్పిన దానికి బుద్ధి చెప్పి మళ్ళొకసారి ఎవరు చేయకుండా ఆ సంకల్పంతో ఈరోజు మేము టీఆర్ఎస్ని తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే శ్రీహరి గారికి అనుభవం ఉంది, ఈ గవర్నమెంట్లో అవసరం అని చెప్పి కూడా తీసుకోవడం జరిగింది. ఆయన బిడ్డకే టికెట్ కూడా ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా టీఆర్ఎస్ అయినా కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అవసరం అని చెప్పి తీసుకోవడం జరిగింది. ఆమెను ఖచ్చితంగా మీ అమూల్యమైన ఓటు వేసి ఒక పార్లమెంటు గెలిపించాలని మేము అనుభవం చేస్తున్నాం. ఇంకొక విషయం, ఈరోజు భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీకి అమ్ముడు పోయింది. ఈరోజు దయాకర్ రావు గుంపు గుత్తగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీని బీజేపీకి అమ్మడం జరిగింది. అందులో భాగంగానే మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్యకి ఇస్తున్న సీటును తీసుకుపోయి ఒక ఆన్మకొండలో మామూలు వ్యక్తికి, ప్రజానీకానికి తెలియని వ్యక్తిని
సుధీర్ కుమార్ అనే వ్యక్తిని క్యాండిడేట్ చేయడంలో దయాకర్ రావు ముఖ్య భూమిక పోషించిన సంగతి మీ అందరి ద్వారా మనవి చేస్తున్నా. ఈరోజు గుప్పుగుత్తగా బీజేపీ పార్టీకి బీఆర్ఎస్ నమ్మిండు. ఆయనకు అలవాటు ఎందుకంటే ఇంతకుముందు తెలుగుదేశం పార్టీని బీఆర్ఎస్కు మొత్తంగా గుంపుగుత్తగా అమ్మిన సంగతి మీకు తెలుసు. మన కోర్టుగా కూడా పనిచేయడం జరిగింది. హైదరాబాద్ మున్సిపాలిటీ ఎలక్షన్లో కోవర్టుగా ఉండి టీఆర్ఎస్ సపోర్ట్ చేయడం జరిగింది. మన రేవంత్ రెడ్డి గారిని ఓటుకు నోటు కేసులో ఇరికిచ్చింది కూడా దయాకర్ రావే. ఈరోజు మళ్ళీ కూడా ఈరోజు బీజేపీ గెలిస్తే మళ్ళీ బీజేపీకి పోయాలనే ప్రయత్నంలో దయాకర్ రావు ఉన్న సంగతి మీ అందరి ద్వారా మనవి చేస్తున్నాం. ఒకవేళ కనుక నువ్వు కనుక బీజేపీకి అమ్ముడు పోకపోతే నీకు బీఆర్ఎస్ ఉన్న ఓట్లు ఈ పాలకుర్తిలో మొత్తం వేయించుకుంటే నువ్వు బీఆర్ఎస్లో ఉన్నట్టు, లేకపోతే ఖచ్చితంగా నువ్వు బీజేపీకి అమ్ముడు పోయినట్టు అని చెప్పి ప్రజలు నమ్మవలసి వస్తుంది. నమ్ముతారు కూడా అని చెప్పి మనవి చేస్తున్నా. ఈరోజు బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా నిజమైన ఉద్యమకారులకు నేను ఒక మనవి చేస్తున్నా. సోనియా గాంధీ గారు మన త్యాగాలకు, తెలంగాణ అమరవీరులకు, మీరు చేసిన ఉద్యమాలకు చెలించిపోయి 2 రాష్ట్రాల్లో ప్రభుత్వాలు పోగొట్టుకొని తెలంగాణ ఇవ్వడం జరిగింది సోనియా గాంధీ గారు. మీకు దయచేసి చెప్తున్నాం, మేము ఉద్యమకారులు చెప్తున్నాం, మిమ్మల్ని అందరూ కూడా ఈరోజు బీజేపీ పార్టీకి అమ్ముపుతున్నారు. గుంపుగుత్తగా గంపగుత్తగా మిమ్మల్ని అందరూ అమ్ముతున్నారు. మీరు అమ్ముడు పోకుంటూ మీ బీఆర్ఎస్ పార్టీగానే మీరు ఓట్లు వేసుకోండి, లేకపోతే సోనియా గాంధీ గారు ఇచ్చిన తెలంగాణ ఇచ్చిన తల్లికి ఓట్లు వేయండి అని చెప్పి మీ బీఆర్ఎస్ వ్యక్తులకు మనవి చేస్తున్నా. రేపు భవిష్యత్తులో బీజేపీ పార్టీ వస్తే మన దళితులకు కానివ్వండి, మైనార్టీలకు కానివ్వండి, క్రిస్టియన్స్ కానివ్వండి, పెద్ద ప్రమాదం సంభవించబోతుంది. అది బ్రాహ్మణుల పార్టీ, అది వైశ్యుల పార్టీ, అది ఉన్నత వర్గాల పార్టీ. మనం బలహీన వర్గాలకు ఒక 100% బలహీన వర్గాల వాళ్ళ ఉన్నాం. మనం ఈ బలహీన వర్గాల మనం తొక్కిపడేయడానికి ఆ బీజేపీ పార్టీ ప్రయత్నం చేసి తప్పిస్తే వేరే చేయదని కూడా మనవి చేస్తున్నా. ఈరోజు యోగి ఉత్తరప్రదేశ్లో ముఖ్యమంత్రి అయిన తర్వాత విచ్చలవిడిగా ఒక పిట్టల్లాగా చంపుతున్నాడు. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ని వ్యతిరేకించిన వాళ్ళు, బీజేపీని వ్యతిరేకించిన వాళ్ళను పిట్టల్లాగా చంపుతున్నారు. రేపు తెలంగాణకు కూడా అదే రాబోతుంది. ఎందుకంటే మనం ఉద్యమాల గడ్డ తెలంగాణ, నక్సలేట్ల అడ్డా కూడా తెలంగాణ, దళితుల అడ్డా కూడా తెలంగాణ, అన్నీ సంబంధించిన తెలంగాణను రేపు మట్టి గరిపేయడానికి భారతీయ జనతా పార్టీ వెనకాడదని చెప్పి మనవి చేస్తూ, ఆ ప్రమాదం రాకుండా చూసుకొని రేపు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థికి ఓటు వేసి పెద్ద మెజార్టీతో రేపు మొన్న పాలగుర్తులో అశ్విని రెడ్డి గారికి వచ్చిన మెజార్టీ ఖచ్చితంగా రావాలని చెప్పి మనవి చేస్తూ, మీ ద్వారా మీ పత్రికల ద్వారా మనవి చేసుకుంటూ రాబోయే రోజుల్లో జూన్ 4న మన జెండా ఎగరేయాలని చెప్పి సోనియా గాంధీని ప్రధానమంత్రి అవుతున్నది చూడాలని చెప్పి మీ ద్వారా నేను మనవి చేస్తున్నాను. హరీష్ రావు కానీ, కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ ఈరోజు విచ్చలవిడిగా వారి నోటికి ఏదొస్తే అది రేవంత్ రెడ్డిని కానీ, ప్రభుత్వాన్ని కానీ, చేతగాని ప్రభుత్వాన్ని విమర్శన చేస్తున్నాడు. అది సరైనది కాదు. మీ జీతాలు ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉండి, అప్పులకు కట్టలేని పరిస్థితిలో ఉన్న ఆర్థిక వ్యవస్థను మన చేతికి కాంగ్రెస్ గవర్నమెంట్కి అప్పచెప్తే ఈరోజు 1వ తారీఖునే జీతాలు ఇచ్చే పరిస్థితికి తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి అన్నీ ఒకటొకటి ఇచ్చిన హామీలను, ఇచ్చిన గ్యారెంటీలను కూడా అమలు చేస్తున్న పార్టీని విమర్శించడం, వారి నైతికతకైతే వదిలేస్తున్నాం. దీన్ని మీ ప్రజలు కూడా గ్రహించి కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం.